మీకు విశాఖపట్నం మీద అంత కక్ష ఎందుకు? 175 వచ్చిన తర్వాత కూడా నా ప్రమాణ స్వీకారం విశాఖపట్నం నుంచి అని ప్రకటించారు. మళ్ళీ ఓడిన వెంటనే మళ్ళీ మైకిల్ మీదకి వచ్చి మేము చేయవలసిందంతా చేసాం, ప్రజలకు ఎంతో చేసేసాను, నన్ను మోసం చేశారని కన్నీరు పెట్టుకోవడం. అది కాదండి. అసలు 11 ఎందుకు వచ్చినాయి అనేది మీరు రివ్యూ చేసుకుని అక్కడ మీ కార్యకర్తలతోని ప్రజల చేత అనిపించుకున్నారు కాబట్టి ఎందుకు అనిపించుకున్నారని తెలుసుకోండి. అసెంబ్లీకి రావటం, ఆడ పేరు నాని, ఈ కొడాలి నాని ఇష్టం వచ్చినట్టు వాగటం, మళ్ళీ వాగిన తర్వాత బూతులు తిట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూడటం, ఆయన మెప్పు పొందడం కోసం. ఆయన నవ్వుకుంటున్నారా లేదా, లేదంటే టీడీపీ కార్యాలయం మీద దాడులు చేయడం. మీకు అసలు అవగాహనే లేదు పాలన మీద అని చెప్పి ప్రజల మూలన కూర్చోబెట్టారు. కనీసం మంచి విమర్శలను స్వీకరించండి. ప్రజల వద్దకు వెళ్ళి ఎందుకు 11 సీట్లకి ఇచ్చామో తెలుసుకోండి. మరి విద్యుత్ విషయానికి వస్తే 5 సంవత్సరాల్లో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు మీరు. మరి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా విద్యుత్ ఛార్జీ తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు కూడా ఎక్కడా పెంచమని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అన్నట్లుగానే అధికారం నుంచి వచ్చిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకపోవడం మీరు గమనించుకోవాలి.